చాలా టైం ఉందంటూ నిన్ను మోసం చేస్తుంది. ఒకనొక రోజు అర్ధాంతరంగా నీ చెయ్యి వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇస్కరియోతు యోధాను అమ్మేమని మోసం చేసింది అపవాదే. వాడు వాక్యం ఏంటంటే వినకుండా చేసింది కూడా అపవాదే. ఇప్పుడు తప్పు చేసేసిన తర్వాత, అమ్మేసిన తర్వాత, యేసుక్రీస్తు వారిని సిలువుకు అప్పగించేసిన తర్వాత ఎంత తప్పు చేస్తావా? అంత పరిశుద్ధుడైన దేవుని అమ్మేస్తావా? ఎందుకు వచ్చిన జీవితం ఇది? నువ్వు వెళ్ళి ఊరు పెట్టుకుని చచ్చిపో అని చెప్పిందా? అర్థమవుతుందా? ఎలా ఒక మనిషిని మాయ చేస్తుందో చూడండి. తప్పు చెయ్యమని చెప్పింది వాడే, తప్పు చెయ్యమని చెప్పింది వాడే. తప్పు చేసిన తర్వాత నువ్వు తప్పు చేసేసావు, ఇంతటి ఘోరమైన పాపం చేసావు, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? చచ్చిపో, ఉరుపు పోసుకుని చచ్చిపో అంటే ఈ ఆలోచనకి మనవాడు లోనైపోయాడు. వెళ్ళాడు, ఉరి పోసుకుని చచ్చిపోయాడు. జీవితం ఏమైపోయింది చెప్పండి?